మరి ఎన్టీఆర్ గారి మీద పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు ఈ సలహా ఇచ్చింది సంజయ్ కిషోర్ అండి. సంజయ్ కిషోర్ నాకు మంచి మిత్రుడు. వెండి వెన్నెల రాసిన తర్వాత ఏ పుస్తకం రాయాలి, ఎవరు చేస్తే బాగుంటుందా అని ఒక కథంతో అన్నప్పుడు ఎన్టీఆర్ మీద రాయి బాగుంటుంది అంటే, ఎన్టీఆర్ మీద చాలా పుస్తకాలు వచ్చినాయి కదా అంటే, వస్తే వచ్చినాయి, నువ్వు ఫుల్ పేజ్డ్గా చేసి చెయ్యి బాగుంటుంది అని అతను సలహా ఇచ్చాడు. అది నేను చేశాను. చాలా డీటెయిల్గా గర్వంగా చెప్పగలంటే ఎన్టీఆర్ మీద ఎంతవరకు వచ్చిన పుస్తకాలన్నీ ది బెస్ట్ బుక్ నాదేనండి. యుగానికి ఒక్కడు ఆ టైటిల్ అండి. దానికి సెకండ్ పార్ట్గా యుగ పురుషుడు అని చిన్న పుస్తకం ఒకటి తీసుకొచ్చాను. ఎన్టీఆర్ మీద 2 పుస్తకాలు వచ్చినాయండి సమగ్రంగా. ఎన్టీఆర్ ఎందుకంటే మన ఇది 10 ఏళ్ళు అయిందండి. 2010 లేరు. ఎన్టీఆర్ గారు ఉండేది బాగుండేది కానీ అప్పటికి నాకు అసలు ఆలోచన లేదు పుస్తకాలు. నేను ఉన్నప్పుడు అది బాలకృష్ణ గారిని కూడా కలిశాను పుస్తకం ఆయనే ఓపెన్ చేశారు. చేసిన తర్వాత అన్నయ్య అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అన్నయ్య అది కూడా హరి అన్నయ్య గుర్తు కూడా ఒకసారి కలవండి అంటే, కలిశారా అని అడిగాడు. నేను కలవలేదండి అంటే, సరే నేను మాట నా ముందే ఫోన్ చేశాను. అన్నయ్య ఇలా వినాయకరావు గారు నాన్నగారి గురించి పుస్తకం రాశారు, మీ దగ్గరికి వస్తారు, ఎప్పుడు రమ్మంటారు. రేపు పొద్దున్న రామని ఆహ్వానం హోటల్కి వెళ్ళాను. ఫంక్షన్కి మీరు రావాలండి, బాలయ్య వస్తున్నారు మీరు అంటే, నాకు రాజ్యసభలో కొంచెం ఆ రోజు అర్జెంట్ మీటింగ్ ఉందని ఆయన రాలేకపోయారు. బాలకృష్ణ గారు వచ్చారు. బాలకృష్ణ గారు ఏమైందంటే, ఆ రోజు పరమవీర చక్ర షూటింగ్, దాసరి గారిది షూటింగ్ ఉంటే నేను ముందు రోజు కలిసి దాసరి గారిని కూడా ఇన్వైట్ చేశాను. అంటే నేను మీ ఇద్దరం వస్తే కష్టం అవుద్ది, బాలయ్య వస్తారులే, నేను రాలేనులే అన్నాడు ఆయన. తర్వాత బాలకృష్ణ గారికి చెప్పి రేపేనండి ఫంక్షన్ మందంటే, ఓకే నేను వచ్చేస్తాను. ఆయన ఒక మాట అన్నాడు, అంటే మీకేమన్నా ఆర్థిక సాయం కావాలో చెప్పండి అన్నాడు. నాకు ఫస్ట్ బాలకృష్ణ గారు నాకు ఫస్ట్ అర్థం కాల. మళ్ళీ అన్నాడు, ఏమన్నా మీకు ఏమన్నా ఆర్థిక సాయంగా కావాలన్నాడు. వద్దు సార్, మీరు వస్తే చాలు నాకు. జనరల్గా బాలకృష్ణ అంటారు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అన్నాడు, ఆయన కావాలో చెప్పండి, మీరు మొహమాట పడద్దు చెప్పండి అంటే, లేదండి ఓకే. ఆయన షూటింగు 6 వరకు అక్కడ షూటింగ్ చేసి ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ప్రసాద్ ల్యాబ్లో జరిగిందండి. 7:30 దానికి ఎవరెవరు పెద్ద పిల్లలు వచ్చారు, నారాయణ రెడ్డి గారు వచ్చారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ రామారావు గారితో సన్నిహితం ఉన్న రామానాయుడు గారు, వీళ్ళందరినీ పిలిచాను. కృష్ణవేణి గారు ఫస్ట్ రామారావు గారిని పరిచయం చేసిన ఆవిడని కూడా పిలిచాను. వీళ్ళందరూ ఏంటంటే 8:30 అవుతుంది ఇంకా రావట్లేదు, వెళ్ళలేరు ఉండలేరు. నారాయణ రెడ్డి గారు అయితే, ఏంటయ్యా నువ్వు ఫోన్ చేయి అంటాడు, చేస్తున్నాను సార్ వచ్చేస్తాను. చివరి పాపం ఉన్నారు 8:30కి. ఎందుకంటే అక్కడి నుంచి 6 వరకు షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అందరికీ సారీ చెప్పాడు బాలకృష్ణ. సారీ అండి, నేను షూటింగ్ నుండి రాలేకపోయినా సారీ అంటే. అప్పుడు చాలా బాగా జరిగింది ఆ ఫంక్షన్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.